ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబరిచింది. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించింది. ఈ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఓనర్ కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోసారి ఆమెనే వేలం టీమును లీడ్ చేసింది. జట్టుకు లోటుగా ఉన్న టాప్ ఆర్డర్ లైఫ్ టర్మ్ బ్యాటర్, స్పెషలిస్ట్ స్పిన్నర్, ఫేస్ ఆల్రౌండర్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ట్రావిస్ హెడ్ ను 6.80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి వేలాన్ని మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ వానిందు హసరంగాను 1,50,00,000 రూపాయలకే దక్కించుకుంది. ఇక ప్యాట్ కమిన్స్ కోసం 20.50 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆర్సీబీతో తీవ్రంగా పోటీపడి మరీ తీసుకుంది. అయితే టీం బలహీనతలను అధిగమించిన పూర్తిగా ఓవర్సీస్ ఆటగాళ్లను కొనుగోలు చేయడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన కర్మరా అయ్యా అంటూ సన్ రైజర్స్ ను ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే కావ్య పాపకు ఎవరైనా చెప్పండ్రా, తుది జట్టు ఆడేది 4 ఓవర్సీస్ ఆటగాళ్లేనని అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇప్పటికే ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సన్లతో ఓవర్సీస్ ఆటగాళ్లు ఉన్నారు. అయినా సన్ రైజర్స్ తమ బలహీనతలను ఓవర్సీస్ ఆటగాళ్లతో భర్తీ చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ ప్రసాద్ సైతం సన్ రైజర్స్ హైదరాబాద్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశీయ ఆటగాళ్లపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫోకస్ పెట్టాల్సిందని అభిప్రాయపడ్డాడు. అయితే ఎస్ఆర్హెచ్ మొదటి నుండి విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడుతూ వస్తున్న విషయం తెలిసిందే.